కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో అయితే జేసీ కుటుంబానికి పోలీసులు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఆయన. తాడిపత్రిలో గంజాయి పుష్కలంగా లభిస్తోందని విమర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు పెద్దారెడ్డి. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వ్యవస్థలు కూడా బయట కూడా అట్లే ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. జిల్లా అధికారులను కూడా లెక్క చేయడం లేదు, కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లెక్క చేయడం లేదు. ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు జేసీ కుటుంబానికి తుత్తులై ఉన్నారు. తుత్తులు అంటే గుమాస్తాలై ఉన్నారు. అంతే నేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలై ఉన్నారు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమస్తాలుగా ఉన్నారు. ప్రతిరోజు 30,000 అంటే వాళ్ళు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్షన్. అంటే ఒక స్టేషన్కు ఒక ఆఫీసర్ స్టేషన్ ఆఫీసర్కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎవడోడు మంగతాయి ఆడించాడు, ఎవడు మట్కా ఆడించాడు, ఎవడు కథ. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికీ కూడా డైలీ పేమెంట్ పోలీసు అధికారులు, మట్కా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా అయితే తాడిపత్రిలో పుష్కలంగా ఉంది.